ఈ మధ్యకాలంలో పలమనేరు శాసనసభ్యులు ఆయన చూస్తే చాలా జాలేస్తుంది. ఎందుకంటే అమరన్న గారు రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి ఆయన దాదాపు రాయలసీమ మొత్తము తిరగవలసింది కాబట్టి ఇంకా ఎన్ని పనులున్నా కానీ సొంత నియోజకవర్గంలో తిరగాలనేసి చాలా పనులున్నాయి. అయినప్పటికీ కూడా మనము స్థానికంగా మనం ఉండాలి, ప్రజల్లో తిరగాలి అనే ఉద్దేశంతో అమరన్న గారు ఎన్ని పనులున్నా వదులుకొని వికోట ప్రాంతం నుంచి తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో అమరన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారో లేదో పాపం ఎమ్మెల్యే గారికి ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఏం మాట్లాడుతూ ఉన్నారో కూడా అర్థం కావట్లే. ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు డౌట్గా ఉంది, ఆయన ఇక్కడ వికోటల మండలంలో పుట్టి పెరిగినారా లేకపోతే ఒకేనా అమెరికాలోనో లేకపోతే స్విట్జర్లాండ్లో ఎక్కడో పుట్టినారా అర్థం కావట్లే. మనందరిది కూడా పల్లి ప్రాంత వాతావరణం, సాధ్యమైనంత వరకు నాటు భాష, నాటు వైద్యాలు, సింపుల్గా ఉంటాం మనమంతా. నాకు తెలిసినప్పటి నుండి కూడా ఈ గాడిద పాల గురించి నన్ను ఆయన మాట్లాడినాడు. అసలు దానికి ఎట్లా మేము ఆయనకి ఆన్సర్ ఇవ్వాలో తెల్లా. ఇంకేమైనా ఆన్సర్ ఇస్తామంటే చెంచాలు అంటాడు. ఎవరినైనా చెంచాలు? నీ వెనకాల ఒక ఇద్దరు ముగ్గురు నిలబడుకో ఉన్నారు. వాడు ఎవడో ఒకడు ఉన్నాడు. వాడు ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న వీడియో వచ్చింది, సెల్లులంతా వచ్చింది. ఏమంటే సచివాలయం సిబ్బంది రక్తం చూడాలన్నవాడు. అది చెప్పడానికి కూడా మాకు సిగ్గుగా ఉంది. ఇసుకలో మామూలు ఇచ్చేవాళ్ళు చెంచాలు. ఇంక చెంచాలు కదా వదిలేండి ఊరికి. అది అది మీకే అది హ్యాండిల్ చేస్తాను. చెంచాలు ఎవరు అనేది మీరు తెలుసుకోండి. ఇదివరకు పెద్దలు కూడా చెప్పినారు. కాకపోతే గాడిద పాల విషయానికి వస్తాం. గాడిద పాలు అనేది ఎంత ఏమన్నా వీకోట ప్రాంతంలోనో లేదా ఎక్కడ విలేజ్ వెళ్ళిపోయినప్పుడు ఎవరు పెద్దోళ్ళని అడుగు, ముసలోళ్ళని, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటావు కదా, ఏమమ్మా బాగుండావా, ఏమమ్మా బాగుండావని. ఏంటికి బాగుండేది? సామాజిక పెన్షన్ అనేది ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడైనా ఇస్తారు, ప్రపంచంలో కూడా ఇస్తారు. చాలా దేశాల్లో సామాజికంగా వాళ్ళని ఏదో విధంగా ఆదుకోవాలనేసి ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో కూడా పెన్షన్స్ ఇస్తారు. ఆ పెన్షన్స్ ఏమో వీళ్ళే ఇచ్చినట్లు, వీళ్ళేదో పెద్దగా ఇచ్చేసినట్టు ఓహో అంటా ఉన్నాడు. ఆ ముసలోళ్ళు అడిగి చెప్తారు గాడిద పాల గురించి. మొన్నటికి మొన్న మీ సాక్షి టీవీ ఒకటి ఉంది, బోగస్ టీవీ. ఆ సాక్షి టీవీలో చూపించినారు ఏమని, గాడిద పాలు ఎంత శ్రేష్టమైంది, ఓహో అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గాడిద పాలు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాళ్ళ అవ్వ గాడిద పాలు పోసిందేమో తెల్లా, బాగా గట్టిగా ఉన్నాడు కదా, ఎవరు దోచుకుంటామని. నీ ఇక్కడ మీ అవ్వ పోసింది నాకు డౌట్. ఒకసారి మీ అవ్వ ఉంటే అడుగో, లేకపోతే ఎవరైనా పెద్దలను అడుగో. మీ సాక్షి టీవీలో చూపించినారు వాళ్ళు ఏమని, గాడిద పాలు ఎంత స్ట్రాంగో. అయితే రోజు ఉదయం పలువురు గల్లీలో తిరుగుతూ గాడిద పాలు విక్రయిస్తున్నారు. ఒక గాడిద అర లీటర్ వరకు పాలిస్తుందని, రోజు 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు సంపాదిస్తున్నామని విక్రేతలు చెబుతున్నారు. ఒక్క గాడిద ధర 20,000 రూపాయల నుంచి 30,000 వరకు పలుకుతుందని చెబుతున్నారు. ఇలా పలువురు మహారాష్ట్రలో గాడిదలు కొని పాలు నాది విజ్ఞప్తి ఎమ్మెల్యే గారికి, నీ దగ్గర కొంతమంది చెంచాలు ఉన్నారు, నీకు చిల్లర తెచ్చేసే చెంచాలు. ఆ చెంచాలకు సలహా ఈ గాడిద పాలమ్మనరా, డబ్బులు ఎక్కువ వస్తుంది, నాకు కమిషన్ ఎక్కువ వస్తుందని చెప్పండి. దీనికంటే మేము ఏం చెప్పాలా? చెంచాలా? ఆ నీ దగ్గర ఉండే చెంచాలకి ఫస్ట్ సలహా గాడిద పాలమ్మనరా, ఇసుక దోచి నాశనం చేస్తున్నాం కౌండినా నదిలో. ఎక్కడ ఇసుక అనేది లేకుండా అయిపోయింది.
నెక్స్ట్ ప్రోగ్రామ్ గాడిద పాలు పెట్టుకుంటే మంచిది. ఎక్కడ చూసినా గుట్లు కూల్ చేసి మొత్తం ప్లాట్లు చేసి లక్షలు సంపాదిస్తున్నారు కదా, ఆ గుట్లు కూడా అయిపోయింది. మీ శిష్యులకి చెప్పండి, మీ చెంచాలకు చెప్పండి, గాడిద పాలు అమ్మితే బాగా డబ్బులు వస్తుందని. దీనికంటే మేము ఎక్కువ చెప్పదలుచుకోలే. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎలక్షన్ దగ్గర వచ్చేసింది, టెంప్టేషన్ అయ్యి ఏదేదో మాట్లాడొద్దు. ఎందుకంటే ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు నీకు బుద్ధి చెప్పేదానికి. చెంచాలు అది ఇది అంతా మాట్లాడొద్దు. గాడిద పాలు అదేమో చెప్పినారు ఇంతసేపు మీ సాక్షి టీవీలోనే, ఒక గెరిటైనా చాలు ఆరోగ్యంగా ఉండేదానికి. అవసరమైతే మళ్ళీ గాడిద పాలు తెప్పించుకొని కొంచెం తాగు, కొంచెము ఏం మాట్లాడాలన్నా తెలుస్తుంది. కాబట్టి ఇంకోసారి ఇట్లా లేనిపోని చవాకులు చేస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం తెలుగుదేశం పార్టీ తరఫున. అది వదిలేసి అంటే అమరాన్నే మాట్లాడాలంట. నీ స్థాయి ఎక్కడ, అమరన్న స్థాయి ఎక్కడ? అమరన్న ఒక లెవెల్, నువ్వు ఆ లెవెల్ కాదు, నువ్వు సరిపో, మాకే ఎక్కువ. అయినాక నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీ గౌరవించి మాట్లాడుతూ ఉన్నాము. అందరికీ నమస్తే. జై తెలుగుదేశం.